మనం ఇంకనూ పాపులమై ఉండగా, నేటికి మనం పాపులమై ఉండగా, ఈ క్షణానికి మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రతి సంవత్సరం శిలువ ధ్యానాల్లో మనం దేవుని యొక్క మరణమును, లేకపోతే ఆయన మనకిచ్చిన విమోచనను, రక్షణ భాగ్యమును మనం ధ్యానం చేస్తూనే వస్తున్నాం. ప్రతి సంవత్సరము ఒక 7 నిలబడి ఈ 7 మాటలు మనకి చెప్తూ ఉన్నారు. మరి వీటిలో నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇచ్చిన ఆజ్ఞలలో మొదటిది మనం ఫాలో అవ్వగలిగితే మిగతావన్నీ చాలా సులువే అని చెప్పినట్లుగా, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉన్నాం. మనందరికీ తెలుసు, కంఠస్థ అయిపోయిన వాక్యం అది కదా. అలానే మరి సిలువలో ప్రభువు పలికిన 7 మాటల్లో మొదటి మాట మనం చూసినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరి క్షమించుము అని అక్కడ వ్రాయబడి ఉంది. క్షమిస్తున్నాడు అని అంటే ఆయనకి ఏం కలిగి ఉన్నాడు? ఆయన తనలో ప్రేమను కలిగి ఉన్నాడు, విమోచించే స్వభావం ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన మాట్లాడుతున్న మాట వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనక వీరిని క్షమించుము అని వ్రాస్తున్నాడు. ఆయన చనిపోతున్నప్పుడు చివరగా, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, ఇక నా పని అంటే నేను వచ్చిన పని సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పచెప్పుతున్నాను అని చెప్పి ప్రభు వారు పలికి ఆయన తుది శ్వాస విడిచినట్లుగా మనం చూసాం కదా. ఆయన మరణించినట్లుగా మనం చూసాం. ఇక్కడ ఆయనకు ఒక పని ఇవ్వబడింది. ఆయన లోకానికి వచ్చి అది జరిగించి తిరిగి ఆయన ఏం చెప్తున్నాడంటే, సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను. కానీ నీకు నాకు ఆ ఫెసిలిటీ లేదు. మనం చివరి క్షణంలో, చివరి లాస్ట్ మినిట్లో ఉంటూ ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి మనది కాదు. అర్థమవుతుందా అందరికీ? అక్కడ ఒక అవకాశం ఆయన ఇచ్చిన పనిలో ఆయన లాస్ట్ మాటగా పలికి ఆయన శ్వాసను విడిచినట్లుగా మనం చూసాం. కానీ మనకు అటువంటి ఛాన్స్ లేదు. ఎందుకనంటే నేడు నీది, రేపు నీది కాదు అని బైబిల్ చెప్తా ఉంది కదా. రేపు ఏం సంభవించునో మనకు తెలీదు. మనం నేటి వారమే, రేపటి వారం కాదు. కనుక ఏ క్షణాన మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు. కనుక ప్రతి క్షణం మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నన్ను నీకు నేను సమర్పిస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను,